ఇక తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి ఇంటికి వెళ్లారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో యాదిరెడ్డి లాంటి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. యాదిరెడ్డి మరణించిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరితో పాటు వారి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్టు చెప్పారు. అంతేకాకుండా వారికి 500 గజాల స్థలాన్ని 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిందని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన వారి త్యాగం వెలకట్టలేనిదని, వారికి ఎంత చేసినా తక్కువే అన్నారు కేటీఆర్. ఆ రోజు అప్పుడున్న కేంద్ర పెద్దల కళ్ళు తెరిపించాలని చెప్పి తన ఆత్మ బలిదానం చేసుకుంటేనే పార్లమెంటు ముందు నేను నా ప్రాణాన్ని సమర్పిస్తేనైనా మరి కేంద్ర పెద్దలు కదిలి వస్తారేమో అని చెప్పి సోదరుడు పెద్దమంగళారం గ్రామానికి సంబంధించిన యాదిరెడ్డి గారు ఆనాడు అమరుడైన విషయం మనందరికి తెలిసిందే. ఈరోజు నేను అట్లాగే మా సబితాయింద్రారెడ్డి గారు, ప్రవీణ్ గారు ఉదయం వికారాబాద్ పోయి వచ్చేటప్పుడు యాదిరెడ్డి గారి తల్లి గారు, వారి సోదరుడు, అట్లాగే వారి కుటుంబ సభ్యులందరినీ కలవడం జరిగింది. యాదిరెడ్డి గారు మరణించిన తర్వాత మరి దాదాపుగా తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన అందరూ అమరవీరులతో పాటుగా ఆ కుటుంబంలో వారి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఒకటి కల్పించడం జరిగింది. అట్లాగే వారికి ఒక 500 గజాల స్థలాన్ని, ఒక 10 లక్షల రూపాయలు ఆ రోజు ప్రభుత్వ పరంగా వారికి ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే వారు ప్రాణమే ఇచ్చారు తెలంగాణ కోసం, కాబట్టి వారు ఎంత చేసినా తక్కువనే. కానీ వందలాది మంది అమరవీరులు ఎవరైతే అసూలు బాశారో వారందరికీ ఆ రోజు అండగా నిలబడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వం. అందుకే ఆ కుటుంబానికి సమాజ పరంగా, పార్టీ పరంగా మేమందరం కూడా ఎల్లవేళలా రుణపడి ఉంటాం, అండగా ఉంటాం. సర్వదా ముందు